కేంద్ర ప్రభుత్వ సంస్థల భూములను వెనక్కి అడుగుతున్న తెలంగాణ ప్రభుత్వం వాటిని అమ్మాలని భావిస్తుందా అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. భూముల అమ్మకాన్ని అడ్డుకొని తీరుతామన్నారు. కులగణనలో 90% ముస్లింలను బీసీలలో చేర్చి నిజమైన బీసీలకు అన్యాయం చేశారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. 42% రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలో అప్పుడప్పుడు మాట మారుస్తూ ఒకవేళ చట్టపరంగా ఇది చెల్లుబాటు కాకపోతే పార్టీ పరంగా మేము 42% మేము టికెట్ ఇస్తామని చెప్పి ఇవాళ కూనీ రాగాలు తీస్తాం. ఇవాళ సర్పంచులు గ్రామ పంచాయతీలు జరిగే ఎన్నికలకు పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు కాబట్టి బీఫామ్ ఇస్తానేది మళ్ళీ మీరు బీసీలను మోసం చేయడమే, దగా చేయడమే. అమాయకమైనటువంటి ప్రజలను నమ్మించి మీరు మోసం చేస్తే ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టేటువంటి పరిస్థితి రేపు ఈ ఎన్నికల్లో మరి ప్రజలు ఆ తీర్పునిస్తారని. రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ పార్టీ ప్రమేయంతో జరిగే ఎన్నికలు వాటికి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే, తప్పించుకునేది లేదు. హైకోర్టు తీర్పు మేరకు వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు 42% రిజర్వేషన్తో నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్